ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. చిటికెడు పసుపుతోటి యొక్క చిన్న ఉపాయాన్ని పాటించి చూడండి. మీరు కోరుకున్న వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతారు. అలానే కాకుండా మీరు కోరుకున్న వ్యక్తులు మీ వెనకాల తిరుగుతారు అని మనం చెప్పుకోవచ్చు. ఒక పరిహారము పసుపుతో మనం చేసుకోవటం వల్ల అద్భుతంగా ఉంటుంది. మీరు ప్రేమించిన వ్యక్తులు కానీ, భార్యాభర్తలు కానీ, అలానే కాకుండా మీరు కోరుకున్న వ్యక్తులు కానీ ఖచ్చితంగా మీ వెనకాల తిరగటం మీ సొంతం అవ్వటం ఖాయం. మనం ఏంటంటే నార్మల్‌గా వచ్చేసి ప్రేమించిన వ్యక్తులు మన సొంతం కావాలని, మన వైపు ఉండాలని మనం రకరకాలుగా పరిహారాలు చేస్తాం. అవి సిద్ధింపబడక చాలా బాధపడుతూ ఉంటాం. ఇవి ఎందుకు ఫలితాలు రావటం లేవో అని కూడా మనం ఒక్కోసారి ఏంటంటే ఆందోళనకు గురవుతూ ఉంటాం. అలానే కాకుండా ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదండీ! ఈ పసుపుతో మనం కేవలం చిటికెడు పసుపుని తీసేసుకొని ఉపాయం మీరు చేసుకుంటే ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో, ఎవరినైతే ప్రేమిస్తారో అది భర్త కానీ, భార్య కానీ, ఇతరులు ఇంకా ఎవరైనా పర్వాలేదు. వారు తప్పక మీకేంటంటే వారం రోజుల్లో అంటే 7 రోజుల్లో మీ సొంతమవుతారు. ఖచ్చితంగా వారు మీరు చెప్పినట్టు వినడం, మీరు చెప్పినట్టు చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే ఒక పరిహారం అనేది మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. ఈ పరిహారం చేసుకోవడానికి మనం కేవలం పసుపు కావాలి. పసుపు ఏంటంటే చాలా వరకు కూడా కొన్ని పరిహారాలు ఉంటాయి కదండీ! పరిహారాలకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. అంటే మనం పసుపుని శుభసూచకంగా భావిస్తాము. అలాగే కాకుండా శుభం అంటే మనకి శుభం కోసం ఉపయోగిస్తూ ఉంటాము. అలాగే కాకుండా కొన్ని పరిహారాల కోసం కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి పసుపుని తీసేసుకొని ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఒక చిన్న ఉపాయం అనేది చేయండి. ఇలా చేసుకున్న తర్వాత ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. ఈ పరిహారం అనేది మనం ఎలా చేసుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అప్పుడే మీకు చక్కగా పూర్తిగా అర్థమవుతుంది. అలానే కాకుండా ఏంటంటే గనక పసుపుని తీసేసుకుని ఒక ఉపాయం చేయండి. ఎవరైనా పర్వాలేదండి. ఇది ఆడవారు, మగవారు ఎవరైనా చేయొచ్చు. కానీ చెడు కోసం తప్పించి మంచి కోసం మాత్రమే చేయండి. ఆ లక్ష్మీదేవి స్వరూపమైన పసుపుతో ఏం చేస్తే మనం కోరుకున్న ఫలితాలు లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. చెడు చేయాలని చూస్తే మాత్రం భగవంతుడు మనకే తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి నార్మల్‌గా వచ్చేసి మంచి కోసం ప్రయత్నించండి. అంటే మీరు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎక్కువగా వారిని కోరుకుంటున్నారు. వారు మాకు అనుకూలంగా ఉండాలనుకుంటున్నారు అనుకునేవారు మాత్రమే ఈ పరిహారం చేయండి. ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే వారు మీ మాట వినడం, అలానే కాకుండా మీరు అంటే చెప్పినట్టు చేయటము, మీరు ఇంకా ఏదంటే అది దానికి సరే అన్నట్లుగా ఉండటం ఖాయం. నార్మల్‌గా వచ్చేసి భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో ఎప్పుడూ కూడా విభేదాలు జరుగుతూ ఉంటాయి. సమస్యలు వస్తూ ఉంటాయి. భర్త అస్సలు భార్యని గౌరవించడం, భార్య భర్తను అస్సలు గౌరవించదనమాట. అలాంటి వారు కూడా ఈ పరిహారం చేయొచ్చు. మీరనుకోవచ్చు అంటే భర్త భార్యపై చేయొచ్చు అంటే చేయొచ్చండి. ఎందుకంటే మన భర్త బాగుండాలని మనం రకరకాలుగా పరిహారాలు చేస్తాం. అది మనం మంచి కోసమే కాబట్టి మనం చేసుకోవచ్చు. నార్మల్‌గా ఇంకా అలాగే కాకుండా మీరు ఒకవేళ అంటే నార్మల్‌గా వచ్చేసి మీరు ఎవరిని ఇష్టపడుతూ ఉంటారు కదా! ఎందుకంటే ప్రేమించడము అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ ఎవరైనా సరే అధికంగా ప్రేమించి వారి మధ్య అంటే విభేదాలు వచ్చి నార్మల్‌గా వచ్చేసి గొడవలు పెట్టుకోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రేమించిన వ్యక్తుల మధ్య గొడవలు రావటము వింత అంటే ఏమీ సరిపోవు. అనుకోవటం 4 రోజులు తిరిగి మళ్ళీ ఆ తర్వాత మాట్లాడుకోవటం, బ్రేకప్ చెప్పుకోవటం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. కామన్‌గా అలాంటి వాటి నుంచి మీకు విముక్తి కలిగి మీరు ప్రేమించిన వ్యక్తి లైఫ్ లాంగ్ మీతో ఉండటానికి ఈ యొక్క పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారం ఏంటంటే గనక మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడింది. ఈ శాస్త్రం ప్రత్యేకత ఏంటంటే గనక ఈ తంత్రశాస్త్రంలో చెప్పినవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయండి. తంత్రశాస్త్రంలో చెప్పబడ్డవి వీడియోని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరుగా ఎక్కువగా పాటిస్తూ, ఆచరిస్తూ ఉంటారు. మనం ఒక చోటకి వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేసుకుంటాం. అదేంటంటే కొన్ని రోజులకు ఫలితం అనేది రావటం జరుగుతుంది. వచ్చినప్పటికీ కూడా అదేంటంటే లైఫ్ లాంగ్ అనేది ఉండదనమాట. అలా కొన్ని పరిహారాల పరంగా మనకి ఏంటంటే గనక ఈ తంత్రశాస్త్రం చాలా బాగా సూచిస్తుందనమాట. అందులో జరిగేవన్నీ కూడా అంటే అందులో చెప్పబడేవన్నీ కూడా ఏంటంటే ఖచ్చితంగా జరుగుతాయన్నమాట. అలానే కాకుండా ఇలా ఇప్పుడు అంటే మనం చెప్పుకున్నాం కదా! మన సొంతం కావటానికి మనం అనుకూలంగా మార్చుకోవటానికి, మన మాట వినడానికి అంటే నార్మల్‌గా ఈరోజు చేస్తే రేపే మీ మాట వింటారని కాదు. కాకపోతే మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా మీ మాట వింటారు. ఒక అండర్‌స్టాండింగ్ అనేది ఉంటుంది. అలానే కాకుండా విభేదాలు తొలగిపోయి, మనసర్దాలు తొలగిపోయి, మనల్ని అర్థం చేసుకుంటారని అర్థమండి. ఇంకా అలానే కాకుండా కొంతమంది ఏంటంటే వశీకరణం అంటే చాలా భయపడుతూ ఉంటారు. అంటే అందులో ఏదో తప్పు ఉంది అని
అది చేయకూడదు అని కానీ అనుకుంటూ ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, ఏదైనా పర్వాలేదండి. మనం మంచిని చేయాలనుకుంటే మాత్రం దాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. మనకి మంచి జరుగుతుంది. చెడ్డ పని కోసం మనం ఉపయోగించుకున్నాము అనుకోండి, మనకు చెడు జరుగుతుంది. కాబట్టి మంచి పని కోసం మాత్రమే చేయండి. దయచేసి ఇది అమ్మా నాన్న మీద మాత్రం చేయకండి. పిల్లలు బాగుండాలని అమ్మా నాన్నలు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది మన భవిష్యత్తు కోసం, మన మంచి కోసం కాబట్టి అమ్మా నాన్న మీద తప్పించి మిగతా మీరు ప్రేమించిన వ్యక్తులు ఎవరైనా పర్వాలేదు, వారితో మీరు లైఫ్ లాంగ్ ఉంటారంటే మాత్రం చేసుకోండి. అలాంటి వాళ్లకు మాత్రమే అద్భుతంగా ఫలితం వస్తుంది. ఇక్కడ చూసింది ఏంటంటే ఒక తెల్లని కాగితం కావాలి. అలానే కాకుండా ఏంటంటే గనక మనం పసుపులో కొన్ని నీళ్లను కలిపి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. పసుపు పేస్ట్ కొంచెం అయితే సరిపోతుంది. అంటే పేరును బట్టి మీరు పసుపుని తీసుకోండి. ఇప్పుడు ఉదాహరణకు మనం ఏంటంటే గనక మీరు ఒకరిని ప్రేమించారు. ఆమె పేరు రాణి. మీ సొంతం కావాలి. అలానే కాకుండా రాణి మీ మాట వినాలి. మీకు అనుకూలంగా మారాలి. మీరు చెప్పినట్టు చేయాలి. చెప్పినట్టు చేయాలంటే చెడు పనుల కోసం కాదు, మంచి కోసం. అలానే కాకుండా ఏంటంటే ఇంకా మీ భర్త ఉన్నాడు. మీ భర్త మిమ్మల్ని గౌరవించాలి. అంటే దాంపత్య జీవితం బాగుండాలి. అలానే కాకుండా భార్య భర్తల మధ్య విభేదాలు ఉండకూడదు అని చాలా మంది ప్రతి ఒక్క ఆడవాళ్ళు కోరుకుంటూ ఉంటారు. అలానే ప్రతి ఒక్క మగవాళ్ళు కూడా కోరుకుంటూ ఉంటారు. అలానే ఉండడానికి కూడా ఉపయోగపడే పరిహారంగా మనం చెప్పుకోవచ్చు. మీరు ఎవరిని ప్రేమించినా సరేనండి, వారు మీకు ఖచ్చితంగా అనుకూలంగా మారుతారనమాట. అంత బాగా ఉపయోగపడుతుందండి ఈ పరిహారం. మనం ఏంటంటే మనం ప్రేమించిన వ్యక్తులు ఎవరైనా సరే, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇష్టపడి మనం ప్రేమించుకుంటూ ఉంటాము. అలానే ఏంటంటే వారు ఒక్కొక్కసారి మనల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. అలా వ్యతిరేకించినప్పుడు చాలా కోపం వస్తుంది. మనం ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అలా బయటకు వెళ్తాము. అంటే వాళ్ళ వీళ్ళ దగ్గర వీరు మాకు అనుకూలంగా మారాలి, ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి, మాతోనే ఉండాలి, మాకు వారంటీ ఇష్టం, ఇలా ఏమైనా చేయించుకుంటూ ఉంటాం. అలా చేయించుకుంటే ఏమవుతుందంటే ఫలితం వస్తుందండి. కాకపోతే ఏంటంటే అది ఎక్కువగా ఫలితం రాదు. మనం ఖర్చు పెట్టిన డబ్బంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. వేస్ట్ కాకుండా మీకు ఫలితం తొందరగా రావాలంటే ఈ పరిహారం చేయండి. మనం చెప్పుకున్నాం కదా, పసుపును తీసేసుకుని మనం చక్కగా ఒక చిన్న పేస్ట్ లాగా, అంటే మనం పేరును రాయొచ్చులాగా ఆ పేస్ట్ లాగా తయారు చేసుకోండి. చేసేసుకున్న తర్వాత తెల్లని కాగితం తీసేసుకుని దానిపైన మీరు ఏదైతే రాణి అనో మీ పేరు ఏదైతే అనుకూలంగా ఉందో ఆ పేరును రాయాలన్నమాట. ఆ పలానా వ్యక్తి, ఆ అమ్మాయి చక్కగా ఇష్టపడాలి, మాతో విభేదులు లేకుండా మాతో జీవితాంతం చక్కగా ఉండాలనేసి మనం సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ తెల్లని కాగితం మీద పేరును రాసేసేయండి. మేము ఇలా చెప్పినట్టే రాయాలన్నమాట. మాకు అనుకూలంగా మారాలి, నేనంటే ఇష్టపడాలి అని చక్కగా రాసిన తర్వాత అనంతరం ఏంటంటే ఆ పసుపు తొందరగా ఆరిపోతుంది. మనం చేతితో రాయొచ్చు. తెల్లటి కాగితాన్ని తీసేసుకొని, లేదంటే మనం కట్టెపుల్ల సహాయంతో కూడా పేరుని మనం రాసేసి కింద చక్కగా వీరు మాకు అనుకూలంగా మారాలి అని చెప్పి పైన పేరు రాయాలి. రాసేసిన తర్వాత మీకు అనుకూలంగా మారాలి అని మేము చెప్పినట్టు వినాలి అనేసి రాసేసిన తర్వాత అది కొంచెం మారిపోయిన తర్వాత దాన్ని ఏంటంటే గనక మన దగ్గర, అంటే నార్మల్గా ఇది ఎవరు లేని ప్రదేశంలో చేసుకోండి. ఇలాంటివి ఏంటంటే అందరూ ఉన్న ప్రదేశం, అందరూ చూస్తుండగా చేసుకోకూడదండి. అలా చేసుకుంటే మనకు ఫలితాలు అనేవి రావు. మీరు ఏదైనా అనుకుంటే అది ఎవరికి చెప్పకుండా చేయాలి. మనం చేసినప్పటికీ కూడా ఏంటంటే అవి సిద్ధింపబడవన్నమాట చెప్తే. అలానే కాకుండా ఏంటంటే ఫలితాలు రాక తర్వాత మనం బాధపడాల్సి వస్తుంది. అందుకే ఏంటంటే ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళండి. పసుపు మన ఇంట్లో ఉంటుంది కాబట్టి కొంచెం తీసేసుకొని అందులో కొన్ని నీళ్లు పోసేసి పేస్ట్ లాగా చేసేసి పేరును రాసేసి ఆ తర్వాత మీరు కాల్చేటప్పుడు, అంటే ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళి మాత్రం ఆ పేపర్ని ఏంటంటే నిప్పుల సహాయంతో కానీ, లేదంటే ఇంకా ఇతర ఏదైనా వస్తువుతో ఏదైనా సరే కాల్చి వీలుంటే మాత్రం అక్కడ పేపర్ని చక్కగా వారి పేరుని రాసి మీకు అనుకూలంగా మారాలని మనం రాసుకున్నాం కదా, వాటిని తీసేసుకుంటే దీన్ని కాల్చండి. ఇలా కాల్చడం వల్ల ఏమవుతుందంటే మీకు అనిపించవచ్చు, ఇలా కాల్చడం వల్ల ఏమవుతుందంటే గనక వారు మనల్ని అంటే వ్యతిరేకిస్తున్నారు, మనల్ని ఏంటంటే పదే పదే మనం తిడుతున్నారు, మేమంటే ఇష్టం లేదని మనకి చెబుతున్నారు కదా, అలా వారిపై వారు చేరండి. కావాలని వారిపై ఉండే నెగిటివ్ ఎనర్జీ చేస్తుంది. అలానే కాకుండా వారిపై ఉండే ప్రతికూల శక్తులు అనేవి చేస్తూ ఉంటాయన్నమాట. అలా ఒక్కసారి అది తొలగిపోయింది అనుకోండి, వారి మనసు అనేది మన వైపు మళ్ళుతుంది. అలా మళ్ళినప్పుడు ఏంటంటే మనం చెప్పినట్టు వినటం, మనం చెప్పినట్టు చేయటం, మనకు అనుకూలంగా మారటము, అలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మనకు సరిగ్గా ఉండటము, అలాగే కాకుండా మేము కూడా ప్రేమిస్తున్నాం కదా, బాగా కలిసి ఉండాలి, మా భర్త అందరిలాగే మా మాట వినాలి, ఇలా అనుకునే ప్రతి ఒక్కరూ కూడా చేయండి. ఇలా చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా మంచి ఫలితం తెచ్చిపెడుతుంది. అలానే కాకుండా మీకు ఎలాంటి సమస్యలైనా సరే పరిష్కారం, ఒకవేళ విడిపోవాలన్నా సరే మీకు మంచి జరుగుతుంది అంటే రాసుకోవచ్చు. అనుకూలంగా మారడానికి కూడా చేసుకోవచ్చు.
కాల్చడం వల్ల ఏమవుతుందంటే గనక కాల్చి చేసే పరిహారాలు ఏంటంటే 100% సిద్ధించబడతాయి. మనిషి ఫలితాలను తెచ్చి పడతాయి అన్నమాట. అలానే కాకుండా ఒక వ్యతిరేకంగా ఉండే వాటి నుంచి కూడా మనం దూరంగా పెట్టడానికి కూడా ఉపయోగపడతాయి. ఎవరు లేని ప్రదేశంలోనే కాల్చాలి. మొత్తం కూడా కాలేటట్టు చూసుకోండి. మనం పసుపుతో రాసాం కాబట్టి టైం పడుతుంది. అయినప్పటికీ కూడా కాలిపోతుందని చెప్పుకోవచ్చు. ఇలా కాల్చండి. ఇలా ఏంటంటే వారానికి ఒక్కసారి మాత్రమే చేయండి. అది రోజులో ఏ రోజైనా పర్వాలేదు. వారానికి ఒక్కసారి కేవలం చేయండి. వారం రోజులు చేశాము అయినప్పటికీ కూడా ఫలితం రాలేదు అంటే మమ్మల్ని ద్వేషిస్తున్నారు, మేమంటే ఇష్టం లేదని చెబుతున్నారు. అలానే కాకుండా ఏంటంటే ఒకవేళ మనల్ని ఇష్టపడినప్పటికీ కూడా వారు ఇష్టపడటం లేదని తెలిసినప్పటికీ కూడా ఏంటంటే మీరు వారానికి ఒక్కసారి 4 వారాలు చేసుకుంటే చాలు. ఇంకెంతకంటే ఎక్కువగా మనం చేయాల్సిన అవసరం లేదు. అంతకంటే ఎక్కువగా మనం ఈ పరిహారాన్ని చేసుకోవాల్సిన పని కూడా లేదండి. అంత బాగా సిద్ధింపబడి అంత మంచి ఫలితం అనేది తెచ్చిపెట్టడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇలాంటి సమస్య ఉంటే భార్యాభర్తలు, ప్రేమికులు సంబంధించి సమస్యలు ఎలాంటివైనా సరే అండి 100కు 100% రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది. మనం ఏదైనా సరే చేస్తేనే కదా మన ఫలితం వస్తుందో రాదో తెలుస్తుంది. కాబట్టి ఏంటంటే మీకు అనుకూలంగా మారాలి, మీ వైపు ఉండాలి, మీరు చెప్పినట్టు చేయాలి, మీ వెనక మీ కాళ్ళ దగ్గర ఉండాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేయండి.